అందరికీ నమస్కారం. ఇండియన్ గాడ్స్ 91 ఛానల్కి స్వాగతం. సరదాగా మేము మా ట్రిప్ని ఎంజాయ్ చేద్దామనుకుని వెళ్ళిన ప్రాంతం మాకు చాలా అద్భుతమైన గుడిని అయితే చూపెట్టింది. హరోం హర హరోం హర హరోం హర హరోహర. వేల్ మురుగనకి హరోహర, వెట్రివేల్ మురుగనకి హరోహర. అలా ప్రవేశించిన తర్వాత మా భక్తిని మేము ప్రదక్షిణలు కంప్లీట్ చేసిన పిదప భజన ద్వారా సుబ్రహ్మణ్యుడికి సమర్పించడం జరిగింది. ఇది మనకు ఈ విషయాలు ఇలా ఉంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు కొలవాలి? వివిధ దేవతలు ఉండంగా సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యేకత ఏంటి? అసలు ఈ విషయాలన్నీ చర్చించుకుందాం. సుబ్రహ్మణ్య స్వామిని జ్ఞానం, స్పష్టత, రక్షణ మరియు సవాళ్ళను అధిగమించడం కోసం భక్తులు అపారంగా పూజిస్తారు. ఆయన దివ్యశక్తి అడ్డంకులను తొలగించి మార్గదర్శకత్వం అందిస్తుందని నమ్ముతారు. శత్రువుల నుండి మరియు అంతర్గత గందరగోళం నుండి, మానసిక ఆందోళన నుండి రక్షణ కోరేవారు ఈయన ఆశీర్వాదాల కోసం మంత్రాలు జపిస్తారు. ఆయన్ని అసలు ఎందుకు పూజిస్తారు అంటే అడ్డంకులను తొలగించడం. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క దివ్యశక్తి అడ్డంకులను తొలగించి జీవితంలో స్పష్టతను తెస్తుందని నమ్ముతారు. రక్షణ, భక్తులు తమ జీవితాల్లో దైవిక రక్షణ కోసం, ముఖ్యంగా శత్రువుల నుండి మరియు అసూయపడే వ్యక్తుల నుండి రక్షణ పొందడం కోసం ఈయన్ను పూజిస్తారు. జ్ఞానం మరియు మార్గదర్శకత్వం, జ్ఞానం మరియు సరైన మార్గదర్శకత్వం కోసం కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆశ్రయం పొందుతారు. సవాళ్ళను ఎదుర్కోవడం, జీవితంలో సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ప్రసాదించమని ప్రజలు ఆయన్ని వేడుకుంటారు. ఇదే కాకుండా సుబ్రహ్మణ్య స్వామిని ముఖ్యమైన పట్టణాలు మరియు మంత్రాలు ఏవనగా
అష్టాక్షర మంత్రం. తమ జీవితాల్లో దైవిక మార్గత్వం కోసం ఈ మంత్రాన్ని జపిస్తారు. మురుగన్ స్తోత్రం. ఆయన స్తోత్రాలు పఠించడం కూడా భక్తులకు శక్తినిస్తుందని నమ్ముతారు. ఈ మంత్రం మురుగన్ దైవిక ఈటే అయిన వేలాయుధంతో ముడిపడి ఉంటుంది మరియు శత్రుల హాని, అంతర్గత గందరగోళం నుండి రక్షించిందని నమ్ముతున్నారు. అదే ఓం వేలాయుధాయ నమః, ఓం వేలాయుధాయ నమః, ఓం వేలాయుధాయ నమః. అంతేకాకుండా ఉచిత అన్నదానం 12:15 టోకెన్లు ఇస్తున్నారు. 12:45 లేదా 1 కిందకి గుడివైపు ఎడమవైపు నుండే దగ్గరికి తీసుకొచ్చి అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. సో మీరు కూడా కొడైకెనాల్ వెళితే, ఒకవేళ భక్తి మీ మార్గం అయితే, స్వామిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రలు కాగని నమ్ముతున్నాం. అంతేకాకుండా ఈ దేవస్థానం సాక్షాత్ పళని సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయం ట్రస్ట్ కింద ఉందని, దాంతోపాటు అన్న వితరణ కూడా చేస్తున్నారని మనం చూసాం. ఈ ఆలయం చాలా ప్రత్యేకం. అలాంటి సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేలు మురుగనకి హరోహర. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన దైవిక సంబంధించిన విషయాల గురించి మన ఛానల్ని వెంటనే ఫాలో అయిపోండి. మీ మిత్రులకు కూడా తెలియజేయండి. ఓం స్వామి.